హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వీడియోస్ అనేది నేను సరిగ్గా పోస్ట్ చేయట్లేదండి. దానికి రీజన్ ఏంటంటే శ్రావణ మాసం అయితే వచ్చింది కదండి. ఇంకా ఇల్లు క్లీనింగ్ అవన్నీ అయితే పెట్టుకున్నాను. దానివల్ల వీడియోస్ అనేది సరిగా నేను పోస్ట్ చేయలేకపోతున్నాను. తీయట్లేదండి వీడియోస్ అయితే. ఇంకా ఇక్కడ నేను బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అయితే చేశానండి. ఇక్కడ పిల్లలు అయితే పడుకుని ఉన్నారు. మా అబ్బాయి అయితే లేసాడండి. మా వారు అయితే నైట్ లేట్ అయిపోయిందనమాట. వారు వర్క్ చేసి వచ్చేటప్పటికి ఇంకా తనైతే పడుకున్నారు. మా పాపనైతే లేపాలి. ఇంకా ఇక్కడ నేను పిల్లలకైతే ఉప్మా అయితే ప్రిపేర్ చేశానండి. మేమైతే టిఫిన్ అయితే స్కిప్ చేసేసామన్నమాట చాలా వరకు. ఎప్పుడైనా తింటున్నాం టిఫిన్, లేదంటే ఇంకా ఇలా జ్యూసెస్ అయితే తాగుతున్నామండి. ఇంకా మా అబ్బాయి బీట్రూట్ జ్యూస్ అయితే తాగడండి. మా అమ్మాయి అయితే అస్సలు జ్యూసే ముట్టుకోదు. ఇంకా వాడికని క్యారెట్ జ్యూస్ అయితే చేశాను. ఇక్కడ పిల్లలకి ఉప్మా చేస్తున్నానని చెప్పాను కదండి, గోధుమ రవ్వ ఉప్మా అనమాట. ఆయిల్ వేసేసుకుని శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్ ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 1 గ్లాస్ రవ్వకి 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటే ఇలా చక్కగా పొడి పొడిగా అయితే ఉప్మా అయితే రెడీ అయిపోతుందండి. ముద్దగా ఉంటే అంత టేస్ట్గా ఉండదు. క్వాంటిటీ బట్టే వాటర్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా పిల్లలకి ఉప్మా అయితే పెట్టేశాను. వాళ్ళైతే తినేసి ఇంకా పాలు కూడా ఇచ్చానండి వాళ్ళకి. వాళ్ళైతే తాగేసి రెడీ అయితే వెళ్ళిపోయారు. ఇంకా ఇక్కడ మా వారు కాఫీ అడిగారండి. తనకి కాఫీ ఇచ్చి నేను కూడా కొంచెం కాఫీ అయితే కలిపేసుకున్నాను తాగేసి. ఇంకా పిల్లలకి లంచ్ టైం అయితే అయిపోతుందండి. బాక్స్ పెట్టాలి. ఇంకా రైస్ అయితే ఇక్కడ వండుకుంటున్నానండి. ఇక్కడ నేను కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. దానికైతే కాకరకాయలను ఇలా గుత్తి వంకాయలాగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. కాకరకాయలు కొంచెం పెద్దగా ఉన్నాయి, అందువల్ల నేను ఒక కాకరకాయని 2 పీసెస్ అయితే కట్ చేసుకుని గుత్తి వంకాయలాగా కట్ చేసి పెట్టేసుకున్నానండి. కట్ చేసుకున్న తర్వాత ఇవి మనం ఒక గిన్నెలో కానీ కడాయిలో కానీ వేసుకుని వాటర్ అయితే వేసేసుకుని ఇలా ఉడకపెట్టుకోవాలండి. ముందే ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది అండ్ పీల్చుకోవడం కూడా ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటుంది అనమాట. ఇంకా అందుకని నేను ఫస్ట్ ఇలా కాకరకాయలని ఉడకపెట్టుకుంటున్నానండి. ఉడకపెట్టుకున్న దాంట్లోనే కొంచెం మనం సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇంకా సాల్ట్ కూడా వేసేసుకుని ఉడకబెట్టేసుకోవాలండి. ఇలా చక్కగా ఉడికిపోతుంది. ఒక 10 మినిట్స్ పడుతుందండి బాయిల్ అవ్వడానికి. ఇంకా ఇలా ఉడకపెట్టుకేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టేసుకుని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఇంకా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకోవాలండి. కాకరకాయలు ఎందుకు ఫ్రై చేస్తున్నానంటే డైరెక్ట్గా ఉడకపెట్టుకున్న దాంట్లో మనం ఇప్పుడు మసాలా అనేది వేస్తామండి, ఇందులో పౌడర్ అనమాట. అది డైరెక్ట్ ఉడకపెట్టుకోవడం వల్ల టేస్ట్ అనేది ఉండదు. ఉడకపెట్టేసుకున్న తర్వాత మనం ఇలా కొంచెం ఆయిల్లో ఫ్రై అవనిస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక 5 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటే చాలండి. ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్నాం కాబట్టి. ఇంకా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇలా ఫ్రై అవ్వనివ్వాలి. చక్కగా ఇలా బాగా ఫ్రై అయిపోతాయి. ఇంకొక 2 మినిట్స్ ఇలా ఫ్రై అవ్వనిద్దామండి. ఈలోపు మనం ఇందులోకి మసాలా పొడి అయితే రెడీ చేసుకుందామండి. ఇందులో ఏం లేదండి, పుట్నాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఉప్పు, కారం, పసుపు వేసుకుని ఇలా పొడిలా మిక్సీ పట్టుకోవాలండి. ఇక్కడ కాకరకాయ కూడా ఫ్రై అయిపోయిందండి. ఇందులో మనం కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము. కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పొడి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఆ పొడి వల్లే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇందులో పుట్నాలకి బదులు మీరు పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇంకా ఇలా మిక్సీ పట్టేసుకున్న పొడిని కూడా మొత్తం వేసేసుకుని బాగా ముక్కలకి పట్టేలాగా అయితే మిక్స్ చేసుకోవాలండి. ఇంకా ఇలా మిక్స్ చేసుకుని ఒక 5 మినిట్స్ అయితే బాగా మగ్గనివ్వాలి. ఇదిగోండి ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులో మనం లాస్ట్గా కొత్తిమీర అయితే వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి. అంతే అండి, చాలా ఈజీ అండ్ టేస్టీ అయితే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా మేము లంచ్ అంతా కంప్లీట్ చేసేసుకున్నామండి. లంచ్ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత
ఇంకా కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాము. ఈలోపు మా అమ్మాయి వచ్చేసింది. తనైతే ఇక్కడ కలర్ అయితే వేసుకుంటుందండి. ఇక్కడ నేను పప్పు అయితే నానబెట్టుకున్నానండి, రొట్టు ఆర్ ఇడ్లీ ఏదైనా వేసుకుందాము అని. ఇంకా ఇక్కడ గిన్నెలు అవన్నీ అయితే చాలా ఉన్నాయండి, అవి అయితే వాష్ చేసుకోవాలి. బెడ్రూమ్లో బట్టలు కూడా చాలా ఉన్నాయి, అవి కూడా మడత పెట్టేసుకోవాలండి. చాలా వర్క్ అయితే ఉంది. చెప్పాను కదా క్లీనింగ్ అనేది పెట్టుకున్నాను అని. ఇంకా ఫస్ట్ అయితే కిచెన్ క్లీనింగ్ చేసుకుంటున్నానండి చిన్న చిన్నగా. ఇంకా ఇక్కడ మా అమ్మాయి హోంవర్క్ అయితే చేసుకుంటుంది. చెప్పాను కదా తను మనం పక్కన ఉండి చెప్తే చాలండి తను చేసేసుకుంటుంది. ఇంకా మా అబ్బాయి కూడా వచ్చేసాడండి, వాడు కూడా ఇంకా రెడీ అయ్యి వాడు కూడా హోంవర్క్ అయితే చేసేసుకుంటున్నాడు. చాలా లేట్గా చేస్తాడండి మా అబ్బాయి హోంవర్క్ అయితే, సతాయిస్తాడనమాట. రాయరా అంటే కూడా త్వరగా రాయడు. ఇక్కడ వాడు హాయ్ అయితే చెప్తున్నాడు మీకు. ఇంక ఇక్కడ మినపప్పు నానబెట్టుకున్నాను నేను చెప్పాను కదండి, ఇందులో ఒక 2 స్పూన్స్ శనగపప్పు కూడా వేసుకున్నానండి. బాగుంటుంది, రొట్టు చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇదైతే మిక్సీ అయితే పట్టేసుకోవాలి. గ్రైండర్ ఉంది కానీ కొంచెం పాడైందండి, అందువల్ల కింద ఉంది పెద్దది గ్రైండరు. ఇంకా నేను తక్కువే కదా నానబెట్టానని ఇంకా మిక్సీకి అయితే పట్టేసుకుని ఇలా రవ్వ కూడా కలిపేసుకుని పెట్టేసుకున్నానండి. ఇంకా ఈలోపు మా వారైతే వచ్చారండి, బయటికి వెళ్దాము అని. మా అబ్బాయిని ట్యూషన్లో డ్రాప్ చేసేసి మేమైతే బయటకి వెళ్ళామన్నమాట, చిన్న వర్క్ ఉండి. ఇంకా వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకున్నామండి. ఇంకా తర్వాత మా పాప ఆరెంజ్ జ్యూస్ అయితే అడిగింది. ఇంకా తనకి ఆరెంజ్ జ్యూస్ అది తాగిపిద్దామని జ్యూస్ షాప్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ జ్యూస్ అంతా తాగేసి ఇంకా మేము ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.